బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై ఎన్డీఏ శ్రేణులకు సూచనలు చేశారు. కోరుకొండ మండలం బూరుగుపూడిలో నిర్వహించిన రాజానగరం నియోజకవర్గ ఎన్డీఏ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనలో జరిగిన నష్టాల కంటే గత 5 ఏళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏడుకొండ వీరన్న చౌదరి, పలువురు ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 1924 జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ నష్టపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది మనం ఖచ్చితంగా ఈ ప్రజలు కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని చూస్తే ఒక అవినీతి పత్రిక ఉంది, ఒక అవినీతి ఛానల్ ఉంది, లేకపోతే మరి పేటిఎం ద్వారా మరి ఏదైతే సోషల్ మీడియాను ఉపయోగించేటువంటి అక్రమ సంపాదన ఉంది. వీటన్నింటినీ కూడా అధిగమించి మరి మన ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 8 నెలల్లో ఆ రోజు పరిపాలనలో ఏం జరిగింది, ఈ రోజు కూటమి వచ్చిన తర్వాత ఈ 8 నెలల పరిపాలనలో ఏం జరిగింది అనేది మనం కూడా చెప్పవలసినటువంటి అవసరం ఆ ఓటర్కి ప్రజలకు కూడా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, చూసాం మనం మొదటి 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రోజు ప్రజా వేదికను కూలగొట్టడం దగ్గర నుంచి, అమరావతి రాజధాని విధ్వంసం చేయడం దగ్గర నుంచి, పోలవరం ప్రాజెక్టుని ముంచేయడం దగ్గర నుంచి, లోను, జాకీ, అమర్ రాజా, కియో ఎక్స్టెన్షన్ పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి పారిపోవడం దగ్గర నుంచి, మరి ఏదైతే ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి ఆ రోజు మద్యాన్ని ఆదాయంగా మార్చుకుని ఆ లెక్కల మీద ఏ రకంగా మరి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచేయడం కానీ, ఇసుకని ఏ రకంగా అయితే జేపీ వెంచర్స్ కొన్ని చోట్ల బిల్స్ కూడా లేకుండా ఏ రకంగా అయితే వేల కోట్ల రూపాయలు శాండ్ లో గాని, ఇంకా మైన్స్ లో గాని, విలువైనటువంటి ల్యాండ్స్ గాని ఏ రకంగా దోపిడీ లూటీ జరిగిన విషయం ఏదైతే ఉన్నాయో ఆ రోజు వారి పరిపాలన. మరి ఈ రోజు మన పరిపాలన 7-8 నెలల్లో మనం ఏం చేయగలుగుతా ఉన్నాం వచ్చాం. మనం వచ్చినటువంటి 7-8 నెలల్లోనే మరి ఏదైతే పింఛన్ మనందరికీ తెలుసు, ఆ రోజు 2,000 రూపాయలు నుంచి 3,000 రూపాయలు చేయాలంటే ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. 3,000 4,000 రూపాయలు, 3,000 రూపాయలు 6,000 రూపాయలు, అదేవిధంగా మంచాన్ని అంటి పెట్టుకున్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు. ఈ రకంగా ఇంటికి వెళ్లి గడప దగ్గరే, అది కూడా సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం స్వయంగా పేదల సేవలు అని చెప్పి ఆ పింఛన్లు ఏ రకంగా అయితే మనం అందజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే మరి పల్లె పండుగ అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీ రాజ్కి సంబంధించి మరి సిమెంట్ రోడ్లు గాని, డ్రైన్స్ గాని, గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక వసతుల్ని ఏ రకంగా ఎన్ఆర్జీఎస్ ద్వారా లింకప్ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు పడకేసినటువంటి మళ్ళీ ఆ గ్రామీణ అభివృద్ధిని ఏ రకంగా అయితే మనం పనిచేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే డిఎస్సి 16,000 పోస్టులు, ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 5 డిఎస్సీలు జరిగాయి. దగ్గర 1,75,90,000 పోస్టులు గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయాల్లోనే జరిగాయి. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మళ్ళీ డిఎస్సీ, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కనీసం డిఎస్సీ ఒక పోస్ట్ కూడా ఎప్పుడు జీవితంలో పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు 16,000 పోస్టులు ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే అవి కూడా నోటిఫికేషన్ ఇచ్చి విద్యా సంవత్సరానికి ముందే ఆ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలనేటువంటి మరి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం లక్ష్యం ఏదైతే ఉందో, అన్నా క్యాంటీన్లు ఏదైతే మనం 5 రూపాయలకి ఉదయం, 5 రూపాయలకి మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం 15 రూపాయలు పెట్టి పేదవారి కడుపు ఏ రకంగా అయితే మరి మనం నింపుతూ ఉన్నాము.
అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 25 రూపాయలు పెంచి ఇవ్వడం కానీ, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడమే కానీ, అంటే ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మళ్ళీ రేపు మత్స్యకారులకు కూడా ఏదైతే మనం మాట ఇచ్చామో మాట ప్రకారం మరి 20,000 రూపాయలు అక్షరాల ఆ మత్స్యకారులకు కూడా రేపు ఏప్రిల్ మే నెలలో వాళ్ళ కుటుంబాలకు వేసేటువంటి విధానం కానీ, రేపు మే నెలలో అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మనం చెప్పామో దాన్ని కూడా రేపు మే నెల నుంచి మరి కేంద్రం సహాయంతో అది కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచన కానీ, అదేవిధంగా రేపు స్కూల్ ప్రారంభానికి ముందే అంటే వచ్చేటువంటి విద్యా సంవత్సరానికి ముందే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చినటువంటి మాట కట్టుబడి తల్లికి వందనం అమలు చేయాలని, అంటే ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ భవిష్యత్తు కార్యక్రమాలను కూడా మనం ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నాం. నేను ఇప్పుడే చెప్పా 14 లక్షల కోట్ల అప్పు ఈ రోజు రాష్ట్రం మీద పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పంచితే ఒక్కొక్కరి నెత్తి మీద 2,40,000 వస్తుంది ఒక్కొక్కరికి. మరి 2,40,000 మీకు పంచకుండా ఆ భారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ నరేంద్ర మోడీ గారి సహకారంతో మోస్తూ ఇన్ని సంక్షేమ ఇన్ని అభివృద్ధి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలే కాదు, మన అమరావతి రాజధాని నిర్మాణం ఉంది.